ఎవ్వరు నమ్ముతలేడు. లాస్ట్లో మన గంగావ కూడా నమ్ముతలేడు. ఎందుకట్లా వాడు గంగావ తెలంగాణ ఉండబోయా ఇక లక్ష రూపాయలు రాలే అంటే ఆమె స్టైల్లో చెప్తుందని అంటున్నాను. గంగావ కూడా నమ్మది, అర్థమైందా? కాబట్టి ఈరోజు ఎవ్వరు నమ్మరు. ఈరోజు మోసగాళ్ళు అయినారు, దొంగలు అయినారు. 1,75,000 పెట్టుబడులు వస్తాయి. తీర్మానం మళ్ళీ వచ్చి ఇక గుడికాడ ఎందుకు నిలబడతారు అబ్బా పైసలు దబ్బేనికి? తిరుపతి రెడ్డి గారు ఎందుకు కదా ఏళ్ళు పెడతారు? నీకు తెలుసా అమీన్పూర్ పెద్ద చెరువు కాల పైన ఇండ్లు కూలగొట్టింది కదా, మీరు కవర్ చేశాను. చెరువు మధ్య కూలగొట్టినాక మీరు పోలే ఏమైందో ఇప్పటిదాకా FTL ఫిక్స్ చేయలే. ఈ కింద నెక్స్ట్ కూలగొట్టే మీయే అని కింద కొన్ని నీళ్ళు ఉంచారు. ఆ తిరుపతి రెడ్డి అంటాడు బోకాలం పెట్టి 60,000 గజం ఉన్న భూమిని 3,000కు 5,000కు అట్లా కొన్ని ఎకరాలు కొన్నాడు. మళ్ళా సర్వే చేయడానికి ప్రతి 250 ప్లాట్కి 50 గజాలు ఈయనకు శిస్తు ఇవ్వాలి. అట్లా కొన్ని వందల ప్లాట్ల దగ్గర వసూలు చేశాను. ఈరోజు హైడ్రా నడుస్తున్న వెనక స్కామ్ నేను పోయి అక్కడ చూసిన. ఆ రోజు సర్వే కూడా అవుతుండే. అక్కడ పోయి ఇంత పెద్ద స్కాములు వీళ్ళు ప్రతి దగ్గర. ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారు? 1,75,000 కోట్లు వస్తాయి. ఈరోజు ప్రతి దగ్గర వీళ్ళు మామూలుగా గుంజబట్టే. 26 జనవరి కూడా నిన్న రేపు మందు బంద్ అని ముందే చెప్పిండ్రు. అంటే మందు బంద్ అని ఎందుకు చెప్పిండ్రంటే రేపు బంద్ ఉంటే రేపటి దియానే కొనుక్కోండ్రు అని. ఇయాల్టిది నిన్నటికంటే మన రెగ్యులర్గా అమ్మేదానికంటే నిన్న డబల్ ట్రిబల్ అమ్మింది. కుల్లా ఉంటుంది తాగపోదురు. అంటే ఇలా ప్రభుత్వం ప్రతి దగ్గర కూడా వ్యాపారం చేయడానికి, ప్రతి దగ్గర డబ్బు గుంజడానికి, ఆ డబ్బు ప్రజల క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడానికి కాదు. అందులో వేయాలి, మేఘా అనేటోనికి ఇవ్వాలి, గుంజాలి, రాఘవ కన్స్ట్రక్ట్ చేయాలి, గుంజాలి, భూములైనా కానీ మేమే తీసుకోవాలి, గుంజుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఈరోజు ప్రభుత్వం ఎక్కడ కూడా ఇంత సందోదులుతాడు డబ్బు గుంజడానికి. ఓకే.